వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిత క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఈ పాపని అయితే ఫస్ట్ డే స్కూల్ కి అయితే తీసుకుని వెళ్తున్నానండి. ఎందుకంటే వైజాగ్ నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను కదా. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత 5 months కూడా ఇక్కడే ఉంటాను. ఇంకా 5 months అంటే పాపని స్కూల్కి పంపించాలి కదా, ఇంటి దగ్గర ఉంటే ఇంకేం రాదని చెప్పేసి స్కూల్కి అలవాటు అవుతుంది కదా. ఆల్రెడీ ఎల్కేజీ అయితే పాపది అయిపోయింది, ఇప్పుడు యూకేజీకి అయితే వెళ్తుంది. సో అందుకని చెప్పేసి ఇంకా దగ్గరలో స్కూల్ ఉంటే అక్కడైతే పాపని అయితే జాయిన్ చేసాము. సో ఈ రోజు అయితే పాపని అయితే స్కూల్కి అయితే తీసుకొని వెళ్తున్నాను. స్కూల్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను కూడా చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. ఇద్దరం కూడా వెళ్తాము. ఆల్రెడీ పాప అయితే వెళ్ళింది స్కూల్కి. నాన్న మీ స్కూల్ చూసావా, ఎలా ఉంది? బాగుందా? హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. స్కూల్కి వెళ్తున్నానని చెప్పు. నీటి చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళి ఇంకా పాపనైతే ఫ్రెండ్స్ ఫస్ట్ డే కదా, ఇంకా ఫస్ట్ డే కాబట్టి పాపకి అయితే ఇంకా అలవాటు అవ్వలేదు కదా. ఇంకా నేనే తీసుకువెళ్దామని చెప్పేసి నేను పాప మా ఇద్దరం కూడా వెళ్తాము స్కూల్కి. ఇంకా టీచర్స్ని క్లాస్ రూమ్స్ అన్ని కూడా చూపించేసి కాసేపు ఉండి నేనైతే వస్తాను. ఇంకా ఉంటుందో ఉండదో ఇంకేమైతే తెలియదు. ఇంకా అక్కడైతే హాఫ్ డేసే, కానీ ఇక్కడ ఊర్లో ఏంటంటే ఫుల్ డే అయితే ఉంటుంది. అంటే ఇంకా స్టార్టింగ్ డేస్ కాబట్టి 1 week 10 days వరకు హాఫ్ డేస్ ఉంటాయి. ఇంకా తర్వాత నుంచి ఫుల్ డే. ఇంక ఈరోజు ఉంటుందా ఉండదా ఏంటి అనేది చూడాలి. ఎలా ఉంటుంది ఏంటి అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. పాప అయితే స్కూల్కి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే దేవుడికి దండం పెడుతుంది. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలానే దండం పెట్టి స్కూల్కి అయితే పంపిస్తామన్నమాట. ఫస్ట్ నుంచి అలవాటు చేస్తాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే బయలుదేరిపోయామన్నమాట. స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా పాప ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది, ఎంత వేగంగా వెళ్తానని చెప్పేసి. కొత్త స్కూల్ కదా, అలానే ఉంటుంది. ఇంకా వేగంగానే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా 7:30 నుంచి స్కూల్ వెళ్ళిపోదామని చెప్పేసి అంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది స్కూల్ అనమాట. స్కూల్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. గ్రౌండ్ చూసారు కదా, చాలా పెద్ద అయితే ఉందనమాట. పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా ఉంటే బాగుంటుంది స్కూల్, నా ఒపీనియన్ అయితే అదనమాట. వాతావరణం కూడా చాలా బాగుంది. ఇంకా క్లాస్ రూమ్కి అయితే వెళ్ళిపోయిందండి. పాపనైతే క్లాస్ రూమ్కి పంపించేశాను. చూడండి ఫ్రెండ్స్, కూర్చుందనమాట ఫ్రెండ్స్. ఇంకా 1 hour ఉంచేసి అయితే పాపనైతే తీసుకొచ్చేసాను. ఇంకా ఫస్ట్ డే కదా, ఇంకేమీ చెప్పలేదు. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా 1 hour ఉండి పాపనైతే తీసుకొచ్చేసాను ఇంటికి. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా ఆడుతానమ్మా అని చెప్పేసి అన్నది. అందుకని కాసేపు అయితే ఇంకా తనైతే ఆడుకుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. గ్రౌండ్ అయితే చాలా పెద్దది ఉంది. మనకి టౌన్లో ఏంటంటే అసలు స్కూల్ గ్రౌండ్సే ఉండవు, అన్ని బిల్డింగ్స్ అనమాట. మనకి పల్లెటూరులో కాబట్టి ఇలా అయితే ఉంటుంది. చాలా బాగుంది స్కూల్ అయితే మాత్రం. ఇంక పాప అయితే ఆ రోజు చూడండి బాగా ఆడుకుంది, ఎంజాయ్ అయితే చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంటికి బాబుకి ఫస్ట్ మంత్ అండి, ఇంకా 13th. ఇంకా ఆ రోజు ఫస్ట్ మంత్ ఆ పిక్ తీద్దామని చెప్పేసి ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కింద వైట్ క్లాత్ అయితే వేసానండి. వైట్ క్లాత్ వేసాక ఇంకా సింపుల్గా చేద్దామని చెప్పేసి ఇలా అయితే చేసాం. కానీ ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా ఫైనల్ లుక్ మీరు చూసాక ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా చూసారు కదండి, బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అనమాట. అలాగే గ్రీన్ కలర్ ఆకులు కూడా తీసుకున్నామండి. విడివిడిగా తీసుకోవచ్చు, లేదు అంటే మనకి కందాకులు కానీ దేవుడికి శంఖం పూలు పెడతారు కదండి, శివుడికి చాలా ఇష్టము. ఇంకా ఆ ఫ్లవర్స్ ఆకులైనా సరే మనకి ఈ షేప్లో అయితే వచ్చాయి. ఇంకా నేనైతే అవి తీసుకొని ఇంకా అయితే చుట్టూ డెకరేషన్ అనేది చేసాము. ఇంకా నెంబర్ 1 వచ్చేసరికి 1 ఏంటంటే మందార ఆకులతోని ఇలా అయితే సెట్ చేసామండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ లుక్ వచ్చేసరికి మనకి ఇదే అనమాట. ఇంకా బాబుని పక్కన వేసేసి ఇంకా ఫోటో అయితే తీసేయడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇంకా మనకి చిన్న సైజు గ్రీన్ కలర్ నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలు పెట్టుకోవాలండి బ్యాంగిల్ మిడిల్లో వచ్చేసరికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇది. ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ డే ఏంటంటే తర్వాత
బాబుకి అయితే బొట్టు చేద్దామని చెప్పేసి నేను మా అమ్మ ప్రిపేర్ చేద్దాం అనుకొని చేసామండి. సగ్గుబియ్యంతోని పిల్లలకి దిష్టి పోకుండా ఉంటుంది కదండి, దిష్టికి బొట్టు అయితే పెడతాం కదా, ఇంకా బయట అయితే కెమికల్స్ అవి కలుస్తాయని చెప్పేసి ఇంట్లో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఫోన్లో అయితే చూసి చేసాము. చాలా బాగా అయితే వచ్చిందనమాట. సగ్గుబియ్యం 2 ప్యాకెట్స్ తీసుకొని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొంచెం బియ్యం అయితే వేసుకోవాలి. ఇది కూడా బియ్యం వేసుకున్నాక బ్లాక్ కలర్లోకి మొత్తం వచ్చేంత వరకు మనం అలా కలుపుతూనే ఉండాలన్నమాట. కలర్ అనేది మనకి చేంజ్ అవుతుంది, మొత్తం ఈ కలర్లోకి అయితే వచ్చేయాలి బాగా. ఇంకేంటంటే ఫ్రెండ్స్ ఇంకా అలా కలుపుతూనే ఉండాలన్నమాట. కలుపుకోకుండా ఉంటే మొత్తము అంటికిపోతాయి. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం కూడా ఇలా కలుపుతూ ఉండాలి. బ్లాక్ కలర్ అయినంత వరకు చూసారు కదండి. ఫైనల్గా ఇలా వచ్చేంత వరకు మనం చూసుకున్నాక కొంచెం అందులోకి ఏంటంటే వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసేటప్పుడు నేను వీడియో షూట్ చేయలేదనమాట, మర్చిపోయాను. కొంచెం వాటర్ వేసుకున్నాక ఇలా మనకి ఏంటంటే పాకం తీస్తాం కదండి, ఆ పాకం లాగా రావాలి. ఇంకా అలా కలుపుతూనే ఉండాలి. కలుపుతున్నాక మనకి థిక్ కంటెంట్లో వచ్చేటప్పుడు ఏంటంటే గ్యాస్ ఆఫ్ చేసేసి మనం ఏదైనా పల్చడి క్లాత్లో తీసుకుని అందులో వడకెట్టేయాలన్నమాట మొత్తం కూడా. ఎందుకంటే ఆ గింజలు ఏమీ లేకుండా ఉంటాయి. వేడిగా ఉన్నప్పుడు ఇలా చేయలేదంటే చల్లారిపోతే ఇంకా థిక్గా అయిపోతుంది. వేడిగా ఉండేటప్పుడు ఇలా చేసుకొని మొత్తం కూడా మనకి చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా చేస్తున్నామో అలా అయితే చేయాలి. చేస్తే మనకి ఫైనల్గా అయితే బాగా వచ్చిందనమాట బొట్టు అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇంకెలా అయితే చేయాలన్నమాట. మన క్లాత్లో వడకట్టేస్తే ఇంకేమీ కూడా ఉండదు. చాలా బ్లాక్ కలర్ లాగా వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చేయాలన్నమాట. ఎంత థిక్గా వచ్చిందో ఇలా థిక్గా చేశాక మనము ఈ బొట్టు ఏదైనా బౌల్లోకి తీసుకొని ఒక 3 డేస్ 2 డేస్ ఎండలో అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నాక కొంచెం వాటర్ వేసేసి చిన్నపిల్లలకి బొట్టు పెట్టుకుంటే ఇంకా బొట్టు అనేది రెడీ అయిపోతుంది. 2 ప్యాకెట్స్ అయితే ఇంత అయితే అయిందనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఎండలో పెట్టుకున్నాక పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది. ఇది అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్.